అసలు ఏం జరిగిందంటే పృథ్వీరాజ్ గారి నెంబర్ ఎలా వచ్చిందంటే వీళ్ళకి ట్విట్టర్లో పెట్టేశారు నెంబరు. అంటే సోషల్ మీడియా మన వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేశారంటే ట్విట్టర్లో పెట్టేసి పృథ్వీరాజ్ని టార్గెట్ చేసి నైట్ విపరీతమైన ఫోన్లు చేసి బెదిరించడం మొదలుపెట్టారు. అమ్మ అక్కలను తిట్టడం అలాగే చంపేస్తాం, కుటుంబం మొత్తం లేపేస్తాం, ఇలాంటివన్నీ అన్నారట. అంటే ఆయన కోప్పటి ఆయన కూడా గట్టిగా అరవడం వల్ల బీపీ పెరిగి పడిపోయారు. ఈ లోపల ఫోన్ చేసింది పద్మ, అన్నయ్య అలా బావగారికి ఎలా అయిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి 6 గంటకల్లా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. అయినా ఏం జరిగిపోయిందని వీళ్ళు అంత అరాచకానికి మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. చాలా అన్యాయం అండి ఇది. ఒక మంచి కమెడియన్ని నోటుకొచ్చిన దుర్భాషలాడి అంటే ఆయన్ని బెదిరించేయాలని, వాళ్ళు గెలిచిన కాడి నుంచి ఆ పార్టీ వచ్చిన కాడి నుంచి గూండాయిజం, రౌడీయిజం, ఫ్యాక్షనిజం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఓడిపోయినా సరే వాళ్ళకి సిగ్గు రాలేదండి. ఒక వ్యక్తిని పట్టుకుని పద్వ్యూహంలో బంధించేసి బెదిరించేస్తారా? క్షమాపణ చెప్పాలంట మళ్ళీ తిరిగి. ఏం తప్పు చేశాడని క్షమాపణ చెప్పాలా? తప్పు చేసింది ఎవరు? అది కూడా ఆ చిన్న కామెంట్ కూడా పెద్ద ఏదో ఉపద్రవం అయిపోయినట్టు ఏంటండి గోల? నాకు అర్థం కాదు. ఆ మనిషికి ఏమైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? వైఎస్ఆర్సీపీ తీసుకుంటుందా?